హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను స్నాక్ ఐటెం చేస్తున్నానండి. అది కూడా అటుకులతో స్నాక్ ఐటెం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా బాగుంటుంది ఈ రెసిపీ. ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నేను దీనికోసం 4 గ్లాసులు అటుకులు తీసుకుంటున్నానండి. నేను జస్ట్ ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. అటుకులు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. కడుక్కొని ఆ వాటర్ అన్నీ వంపేసుకోవాలి. వాటర్ వంపేసుకొని జస్ట్ ఆ తడి పొడిగా ఉన్నవే కొంచెం అట్లా నానబెట్టేసేయాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ప్లేట్ పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం బాగా నానియండి. ఈ నానిన వాటిని బాగా మంచిగా చేత్తో బాగా స్మాష్ చేయాలండి. ఇట్లాగా ముద్ద వచ్చేంత వరకు కూడా. మీకు మరీ పొడిగా అనిపిస్తుంది అనుకుంటే కొంచెం వాటర్ చల్లైనా మంచిగా స్మాష్ చేయండి. బాగా మెదిగిపోతుంది. బాగా నానితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు, పావుగంట అయితే బాగా సరిపోతుంది. మొత్తం ఇట్లా ముద్దకు రావాలండి. ఇట్లా వచ్చిన తర్వాత నేను దీంట్లో 2 గ్లాసులు, ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు బొంబాయి రవ్వ అండి. ఇది బొంబాయి రవ్వ. కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్ వేసాను. అలాగే ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో పెరుగు కూడా తీసుకున్నానండి. కొంచెం ఒక గ్లాస్ పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం అంతా ఈ మిక్చర్ మొత్తం కలిపేసుకోవాలండి. బాగా మంచిగా గారెలు కనుక మనం పిండి ఎట్లా కలుపుకుంటామో అలా అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసుకుంటూ మధ్యలో కలుపుకోండి. కొంచెం గట్టిగా అట్లా అనిపిస్తే మనం కొంచెం వాటర్ వేసుకొని అయినా సరే కలుపుకోండి. నేను దీనికోసం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవి క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర ఇవన్నీ తరిగి పెట్టుకున్నానండి ముందే. ఇవన్నీ వేసి కూడా కలిపేస్తున్నాను ఇందులోనే. క్యారెట్ తురుము ఒక క్యారెట్ తీసుకున్నానండి. ఉల్లిపాయ కూడా 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర అండి. ఇంకా కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మొత్తం బ్యాటర్ మొత్తం కలిసిపోవాలండి మంచిగా. మనం గారెలకైతే ఎలా గట్టిగా కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. జావ అవ్వకూడదు అసలు. సో కొంచెంగా కలుపుకోండి, మరి జావ అవ్వకుండా. ఇది కలిపి పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ ఇట్లా నానించేసి స్టవ్ పైన పెనం పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం హీట్ చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. పెనం మొత్తం ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి. అలాగే హీట్ అయింది లేని చూసుకొని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, ఇది చేత్తో ముద్దగా తీసుకొని పెనం పైన చేత్తోనే ప్రెస్ చేయాలండి. ఇట్లాగా నేను ఎట్లా చూపిస్తున్నాను అలాగే ప్రెస్ చేయాలి. ఏం అంటుకోదండి. మంచిగా కట్లెట్స్ చాలా బాగా వస్తాయండి. ఇట్లా అయితే చాలా ఇష్టంగా తింటున్నారు మా పిల్లలు కూడా. నాది చిన్న పెనం కాటన ఒక 3 పట్టినాయి. సో ఇట్లా ఒకటి అంటుకోకుండా ఇట్లా వేసుకుంటున్నాను. అలానే పైన ప్లేట్ పెట్టుకోండి. మంచిగా ఉడుకుతాయండి. లేకపోతే పైన పచ్చిగా అట్లా అనిపిస్తాయి. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. అట్లా మిడిల్లో వేయండి. 3టికి అవుతుంది. సో మూత పెట్టేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలండి. ఒక 3-4 మినిట్స్ అయితే మంచిగా చూసారా ఎంత బాగా మంచిగా ఇట్లా అయినాయో, ఉడికినట్లు అయిపోయినాయి చూడండి మంచిగా. ఇందులో మనం వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి బాగుంటుందండి పిల్లలకు కూడా. మెయిన్గా క్యారెట్ వేసాను కదా ఎక్కువ. సో మూడిటిని ఇట్లాగా రెండో వైపు తిప్పుకోండి. రెండో వైపు తిప్పుకొని ఇవి కూడా మంచిగా కాలాలండి. ఇది కూడా నేను మూత పెట్టేసి కలుపుకుంటాను.
ఇంతేనండి. ఇట్లా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవటమే. మీలో ఎవరైనా నా ఛానల్ మొదటగా విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.